Sorry, sir. Your family tickets are cancelled. Cancelled? Who did it? ఇట్స్ మీ మాణిక్యం, థ్రిల్స్ మాణిక్యం. వేర్ వి ఆర్? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దుబాయ్లో గురుగారు. హలో, నేను అడుగుతున్నది మనం ఉన్న లొకేషన్ గురించి కాదు, మనం ఉన్న సిచ్యువేషన్ గురించి. ముందు చూపుతో మీ బిజినెస్ ముందుకు తీసుకెళ్తూ నా వెనక ఎంత ఊడిపోయిందో నేను పట్టించుకోలేదు. దేనికో తెలుసా? మీ ఫ్యామిలీ కల్చర్ నాకు నచ్చింది కాబట్టి. అంత కల్చర్ ఉన్న ఫ్యామిలీలో ఎటువంటి థ్రిల్ లేకుండా పెళ్ళా? నో 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 నో. తిండి లేకుండా బతకగలడేమో కానీ ఈ మాణిక్యం థ్రిల్ లేకుండా బతకలేడు. అక్కడైనా ఇక్కడైనా పెళ్ళి ఒకటే కదా గురుగారు. ఎలా అవుతుంది కృష్ణ? అక్కడేమో పసుపు కుంకుమ పందిళ్ళు తోరణాలు, ఇక్కడేమో ఇసుక ఈత చెట్లు ఖీమా ఖర్జూరాలు. హౌ కెన్ ఇట్ బి సేమ్? అక్కడ పూజించుకోవడానికి గోమాతుంది, ఇక్కడ ఏ మాతను పూజించాలి? ఒంటె మాత అదేదో అంటే మనం ఎక్కడుంటే అక్కడ సంస్కృతిని గౌరవించాలి కదా. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు. పిచ్చి ఫిలాసఫీలు చెప్తే నాకు థ్రిల్ పోద్ది. ప్లీజ్, ఎలాగో అమ్మాయి మన పద్ధతిలో లేదు కాబట్టి పెళ్ళైనా మన పద్ధతిలో చేసుకుందామయ్యా. హాయ్ హాయ్. హాయ్ కృష్ణ. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. 1 crore పెట్టి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాను. ఆంటీ వాళ్ళకి అట్లాంటిస్ లో రూమ్స్ చెప్పాను. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? వాళ్ళు రావటం లేదు, మనమే అక్కడికి వెళ్తున్నాం. అంటే మ్యారేజ్ ఇక్కడ కదా, ఇండియాలోనా? ఎస్, నేనే ఫిక్స్ చేశాను. రేయ్, నీకేమైనా పిచ్చా దిక్కా? కోతి మొహమడా బట్టతల అదేం పట్టించుకోదు గురుగారు. అక్కడ ఇలా బూతులు తిడుతుంటే కంట్రోల్ చేయకుండా అంటావేంటి కృష్ణ? స్నేహ, గురుగారు నన్ను అనొచ్చా? పనికి మాల్ గురువు గారు. కృష్ణ, దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. రేపు పెళ్లిలో పంతులు గారు మమ్మానం అంటే నీ అమ్మ అంటుందేమో. ఏదో ఆడపిల్ల కదా గురుగారు. ఏంటా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు మాట్లాడకూడదు ఆడపిల్లే కదా కృష్ణ. రేయ్, నా ఫ్రెండ్స్ కి ఏం చెప్పాలరా? పెళ్ళి ఎందుకు ఇండియాకి షిఫ్ట్ చేసావ్? బికాస్ ఆఫ్ యూ. ఇక్కడ పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ బికినీలు వేసుకొని బీచ్ లో తిరుగుతావు. అక్కడైతే కనీసం సాయంత్రం వరకు శారీలో ఉంటావు. ఇక్కడ సంతకం పెట్టేసి 10 మంది పనికి మారే వాళ్ళతో కలిసి మందేస్తావు. అక్కడైతే అక్షంతలు వేసుకొని 10 మందితో కలిసి పద్ధతిగా భోంచేస్తావు. కల్చర్ ని కాపాడటం కోసం ఈ డెసిషన్ తీసుకున్నాను. స్నేహ, గురుగారు చెప్పేది మన మంచికే కదా. రియలీ? ఓకే. ఆ మొక్కేదో బూతులు తిట్టే ముందే చెప్పొచ్చు కదా కృష్ణ. తన ఫ్లోలో ఉంది, ఎక్కడ కట్ చేయాలో అర్థం కాలేదు. అయితే మీరు చెప్పినట్టే బయలుదేరుదాంలే గురుగారు. అలాగే. మీరు గిఫ్ట్లు కొనే ప్రోగ్రాం పెట్టకపోతే ఈ పాటికి అన్నవరం చేరేవాళ్ళం. మీకేంటి బాబు, మీరు ఇంటి మనుషులు, వెండి కంచం లాంటి వాళ్ళు. తినగానే శుభ్రంగా కడిగేసి భద్రంగా బీరువాలో దాస్తారు. మా బతుకులు అలా కాదు కదా, అతిథులం, అరిటాకు లాంటి వాళ్ళం. తినేసి మడతేసి బయటపడేస్తారు. అలా కాకుండా మీ వాళ్ళ గుండెల్లోకి షిఫ్ట్ అవడానికి ఈ గిఫ్ట్స్. మరి దుబాయ్లో కాకుండా ఇక్కడ ఎందుకు కొన్నారండి? అండియా? కృష్ణ, కృష్ణ అండి అని పిలుస్తుంది. మన భారతదేశంలోకి అడుగు పెట్టగానే ఎంత మార్పు వచ్చిందో చూసావా? బూతు తప్ప తన నోటి వెంట ఏ కూతారా అని అమ్మాయి అండి అని పిలుస్తుంది. మర్యాద పుట్టింది మన మట్టిలోనే కదా గురుగారు. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదమ్మా, అందుకే ఇక్కడ కొన్నాను. మరి అక్కడ సంపాదించి ఇక్కడ ఎందుకు పంపిస్తున్నారండి? చూడమ్మా, నాసాలో పనిచేస్తున్నా కదా అని అబ్దుల్ కలాం రాకెట్ తెచ్చుకున్నాడా? నాలెడ్జి తెచ్చుకున్నాడమ్మా. నేను అంతేరా. ఉనక కలాంకు కంపారిజన్ అన్నడా? అరివి కట్ట నాయే, తేనం పెట్ట తిరుడా, పాండి బజార్ పోయి గాడిద. మర్యాదకి ఆయుష్ ఇంత తక్కువ? స్నేహ, గురుగారు నన్ను అనొచ్చా? కృష్ణ, నీది బాగా లేట్ రియాక్షన్ కృష్ణ. అంతా అన్నాక ఆపుతావేంటి? మెరిసే మెరుపుని చూడగలమే కానీ ఆపగలమా గురువుగారు? బూతు అంతే, ఫ్లో కట్ చేయలేము. ఓహో, కరెక్టే. తనకి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? ఎయిర్ హోస్టెస్ కదా, సీటుకో లాంగ్వేజ్ వచ్చు. ఓ, మదర్ లాంగ్వేజ్ ని అదర్ లాంగ్వేజెస్ డామినేట్ చేస్తున్నాయన్నమాట. కృష్ణ, ఓ పని చేద్దామయ్యా. ఆవిడ నన్ను తిట్టడం, నేను పట్టడం, నువ్వు ఆపటం ఏమీ బాగలేదు. నా దగ్గర దూదుంది, దీన్ని నా చెవిలో పెట్టుకుని హాయిగా పడుకుంటానయ్యా. కృష్ణ, వీడు భూమికి బరువు, నీకు గురువులా అయ్యాడు. పనికి వాళ్ళ గురువు. కృష్ణ, నువ్వే కాదు, ఆ బూతుల్ని ఈ దూది కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. మీరు దూది నా చెవిలో పెట్టారు గురుగారు. ఓహో, ఆ తిట్టు తట్టుకోలేక ఏదెక్కడ పెడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈసారి నా దూది నా చెవిలో పెట్టుకుని నేనే పడుకుంటా. బూతులు వస్తున్నాయండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ మూమెంట్ షుడ్ బి ఏ మెమరీ. ప్రతి కలయిక ఒక జ్ఞాపకంలా మిగిలిపోవాలి. ఏదో ఈ మాణిక్యంగాడు పెళ్లికి వచ్చాడు వెళ్ళాడు అంటే ఎలా? నేను వెళ్ళిపోయినా మీ గుండెల్లో నా థ్రిల్ ఉండిపోవాలి. ఒరే పెద్దోడా, నేనా? నిన్నేరా. టేక్ దిస్.
ఓపెన్ ఓపెన్ ఇట్ యార్. ఏంటిది? నైటీ. నేను వేసుకోవడానికి? నో, దాచుకోవటానికి. ఏంటి? అర్థం కాలేదు కదూ. నేను నీకేదో వైన్ బాటిలో షేవింగ్ కిట్ ఇచ్చాననుకో, ఒకదాన్ని తాగేస్తావు, దాన్ని వాడేస్తావు. బట్ దీన్ని జాగ్రత్తగా అలమరాలో దాచేస్తావు. దాన్ని చూసినప్పుడల్లా అలారంలా నేను గుర్తొస్తాను. థ్రిల్, ఫీల్ ద థ్రిల్ అయితే. ఇవి నేనేం చేసుకోను? నాకు గుర్తుగా దాచుకోవాలి. ఏ లిప్స్టిక్ నెయిల్ పాలిష్ ఇచ్చాననుకో పూసేస్తావు, కానీ ఇవనుకో పొగదలేవు, మందు తాగలేవు. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, డైలీ గుండు మాణిక్యాన్ని గుర్తు చేస్తాయి. ఏంటిది? టీ షర్ట్ రా, కనపట్టాలా? నాకెక్కడ సరిపోద్ది? ఏ చాక్లెట్ ఐస్ క్రీమో ఇచ్చాననుకో తిని ఇంకా బలుస్తావు. అరే, టీవీలు పుస్తకాలే కాదురా, మాణిక్యం ఇచ్చిన ఏ ఆర్టికల్ అయినా మనిషిని మోటివేట్ చేస్తాయి. ఎప్పటికైనా దీన్ని వేసుకోవాలన్న కసితో అడవి పందిలా ఉన్న నువ్వు లేగదోళ్ళ తయారవుతావు. అమ్మాయిలు అబ్బాయిలకే పడతారా, అడవి పందులకు కాదు. టేక్ ఇట్. ఒక్కసారి థ్రిల్ ఫీల్ అయితే ఒంట్లో ఉన్న 500 నరాలు స్పందిస్తాయి. ఇట్స్ లైక్ యోగా. హాయ్ అంకుల్. హలో, గుడ్ కల్చర్. భూమి మీద జనం లేకపోయినా కల్చర్ బాగా డెవలప్ చేసాం. ఏంటిది? కుడిత అంకుల్. కుడితే కాఫీ కదా ఇచ్చేది? మామూలుగా మార్నింగ్ అందరికి కాఫీ ఇస్తారు అంకుల్, కానీ మీకు థ్రిల్ కావాలి కదా, అందుకే కుడితిచ్చాం. కుడితే అందుకు ఇచ్చారా? థ్రిల్ అంకుల్, ఫీల్ ద థ్రిల్. హాయ్ ఆంటీ. ఏంటి వేడివేడిగా ఏం చేశారు? ఇడ్లీ దోశ. ఇదేంటే నోట్తో చెప్పొచ్చుగా కాలుస్తావేంటి? థ్రిల్ అండి, వేడివేడిగా తిన్నామన్న ఫీల్ ఉండాలిగా. అమ్మా, అబ్బో, నా కాన్సెప్ట్ వీళ్ళకి బాగా ఎక్కేసినట్టుంది రోయ్. అమ్మా, అరే జంగిల్ పిక్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా? లేదు, బయట పెద్ద నుయ్యి ఉంది. ఓ, విలేజ్ స్విమ్మింగ్ పూలా? ఐ లైక్ ఇట్ రా. వెళ్దాం పద. నీళ్ళు తోడు. సీఎంతో అవసరం ఉంటారు, సీఎం దగ్గరికి వెళ్తావా, సీఎం నీ దగ్గరికి వస్తాడా? బాడీ ఉన్నోడికి బ్రెయిన్ ఉండదంటే ఇదేరా. ఒరే పిచ్చి నాన్న, మనమే సీఎం దగ్గరికి వెళ్తావురా. అప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళాలిగా. వాట్ డు యు మీన్? బాయిలో తోసావేంట్రా రే? ఏమైందిరా? అంకుల్ లోపల థ్రిల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అరే, ఏంటి గురుగారు, మీ త్రిల్లుకి అడ్డు ఆపు లేకుండా పోయింది. స్నానం చేయాలంటే తోడుకోవాలి కానీ బావిలో దూకుతారా? నేనెక్కడ దూకాను నాయనా, ఆ బుల్డోజర్ గారు తోశాడు బాబు. నీకు దండం పెడతాను, పైకి లాగు నాయను. బావిలో పడ్డ బతికే ఉన్నాడా మీ గురువు గారు? బతికి బయటపడినందుకు బాగా హర్ట్ అయినట్టుంది కృష్ణ. ఏమై రైట్ అమ్మా? బాగా హర్ట్ అయ్యావా? అంకుల్ కి 500 నరాలు స్పందిస్తున్నట్టున్నాయి, యోగా చేస్తున్నారు. 500 ఏంటమ్మా, ఇంకొక 500 వేసుకో. 1000 కింద నుంచి పైదాకా కదులుతానే ఉన్నాయమ్మా. సైలెన్స్! ఏమనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? ఒకప్పుడు ముంబై మాఫియా బెండు తీసిన బెండు మాణిక్యం, చెన్నైలో ఫ్యామిలీ కోసం ఆటో తోలిన బండి మాణిక్యం, ఇప్పుడు బండి బెండు వదిలేసి ట్రెండ్ మార్చేసిన గుండు మాణిక్యం. నేనా? కానీ గుండు మాణిక్యం గారి సహనంతో ఆడుకోవద్దు. ఆయనకు ఆవేశం వస్తే క్షమించండి సార్, భయంకరమైన మీ ఫ్లాష్ బ్యాక్ తెలియక మేము మిమ్మల్ని అవమానించాం. కానీ ఖచ్చితంగా మీ హీరోయిజాన్ని మాత్రం వాడుకుంటాం. ఏంటి కృష్ణ ఇది? ఆ క్యారెక్టరైజేషన్ నా మీద రుద్దావు. ఏదో కొద్దిగా మిమ్మల్ని లేపుదామని గురుగారు. వాళ్ళేంటి వాడతామంటున్నారు? నువ్వేమో ప్రతిదానిగా అంటావు, వాళ్ళు ఎలా వాడతారో తెలిచావదు. మీ మామయ్య భాష అని చెప్పి బతికించేశాడు. అంటే వాడు భాష కాదా? Of course not. ఆడు భాష ఏంటి, బెత్తడంత లేడు. ఎవరైనా ఇనుప రాడ్లతో కొడితే బతుకుతాడా?
నేను బావిలో పాడేస్తేనే గిలగిలా కొట్టుకున్నాడు. ఆడికి అంత సీన్ లేదు. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. డౌట్ ఎందుకు, కానీ ఎలా టెస్ట్ చేసి చూద్దాం? దీంతో పొడిచేద్దాం. బతికితే భాష లేకపోతే ఘోష. నేను పొడి చేస్తా. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. నేను కూడా పొడుస్తా. ఈసారి నేను పొడుస్తా. నేను పొడుస్తా. సైలెన్స్ సైలెన్స్. తను మేల్ కదా, తను పొడవు గాని తలా ఒక పొట్టు పొడవండి. పిల్లలకి స్వీట్లు పంచినట్టు పోట్లు పంచుతున్నావేంటే? బాబాయ్ ఈ ప్లానింగ్ ఏంటే? ఇంట్లో సెవెన్ వేస్తే పెళ్లి జరుగుద్దా? ఆహా, ఎంతైనా పెద్దోడు పెద్దోడే. శాంతమూర్తి. పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడు, అక్కడేసేయండి. నువ్వు శాంతమూర్తివేంట్రా? ఆ వార్త ఇంటి దాకా రాకుండా అక్కడే కప్పెట్టేయండి. పోలీస్ కుక్కలు వాసన పట్టకుండా కారం చల్లేయండి. అంతే. అమ్మో, వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే ఇదేదో పెద్ద మాఫియా ఫ్యామిలీలా అనిపిస్తుంది. ఆడు చూస్తే నువ్వు ప్రతిదానికి అంటాడు. ఇప్పుడు నేనేమైపోతానరా నాయనో? హలో గురుగారు, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చేస్తున్నాను కృష్ణ. ఎక్కడా? అక్కడ ఎతకొద్దు, దుబాయ్ ఫ్లైట్ లో తింటున్నా. ఏమైంది గురుగారు? మీ ఫ్యామిలీ ఇచ్చిన థ్రిల్స్ పీక్ వెళ్ళిపోయినాయి కృష్ణ. నేను భరించలేను. ఐ కెనాట్. మరి నా పెళ్లి చూడకుండా మ్యారేజ్ లింక్ పంపించు కృష్ణ. ఆన్లైన్ లో అక్షంతలేస్తా.